తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ అంబర్పేటలో తయారు చేయించిన విగ్రహాన్ని 9న సచివాలయంలో ఆవిష్కరించబోతున్నారు. ఇక తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ప్రభుత్వం రిలీజ్ చేసిందే. ఈ నమూనాను చూసిన ప్రముఖులు తమ అభిప్రాయాలను బిగ్ టీవీతో పంచుకున్నారు. ఇంతకీ వారు అసలు ఏం చెప్పారు? కొత్తగా తయారు చేయించిన తెలంగాణ తల్లి విగ్రహం విషయాల్లో ఏవైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారా? లెట్స్ వాచ్ ఇట్. ఇది తెలంగాణ సచివాలయంలో ఆవిష్కృతం కాబోయే తెలంగాణ తల్లి విగ్రహ నమూనా. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంది ప్రభుత్వం. అందులో మొదటిది రాచరికపు పోకడలు లేని రూపురేఖలు. గత ప్రభుత్వం తయారు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి ఇప్పటి నమూనాకు ప్రధాన తేడా ఇదే. గత విగ్రహంలో దొరతనం ఉట్టిపడేలా రాచరికపు రంగులు కనిపించేలా ఉందనే విమర్శలొచ్చాయి. ఈ స్టాచ్యూలో పల్లెతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నిండు ముత్తైదువులా కనిపిస్తోంది తెలంగాణ తల్లి. ఆకుపచ్చని రంగు చీరలు, తెలంగాణ తల్లి రూపం, చేతిలో మొక్కజొన్న, వరికంకులు, మెడలో 3 ఆభరణాలు, కాళ్లకు మెట్టెలు, పట్టీలు పెట్టిన ఈ కొత్త విగ్రహం ఎంతో ఆకట్టుకుంటోంది. తెలంగాణలో వరి విరివిగా పండుతుంది. ఈ రాష్ట్రంలో పసిడి పంటలు పండిస్తారని అర్థమొచ్చేలా వరికంకులను విగ్రహంలో ఏర్పాటు చేశారు. విగ్రహం 17 అడుగులుండగా గద్దె 3 అడుగులుగా ఉంది. రూపురేఖల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు జాగ్రత్తలు తీసుకున్నారు. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి విగ్రహాన్ని తయారు చేయించారు. నూతన తెలంగాణ తల్లి రూపకల్పన తెలంగాణ సంప్రదాయాన్ని, పోరాట స్ఫూర్తిని వ్యక్తపరిచే విధంగా ఉంది. ఒక దేవతామూర్తి వలె కాకుండా ఒక సాధారణ తెలంగాణ మహిళను ప్రతిబింబించే విధంగా ఉంది. నూతన తెలంగాణ తల్లి సబ్బండ వర్గాల ప్రతినిధికి మారురూపుగా ఉంది. గతంలో రూపొందిన తెలంగాణ తల్లి వలె ధనిక మహిళ వలె కాకుండా సాధారణ మహిళను స్ఫురించే విధంగా ఉంది. నిండు ముత్తైదువులా ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ తల్లి నమూనాపై ఎమ్మెల్సీ కోదండరాం స్పందించారు. తెలంగాణ తల్లి విగ్రహం చూస్తే నిండు ముత్తైదువును చూసినట్టుగా ఉందని తెలిపారు. విగ్రహాన్ని చూస్తే దేవతామూర్తిని చూసినట్లు లేదని, ఓ సాధారణ తెలంగాణ మహిళను చూసినట్లు ఉందని ఆయన తెలిపారు. ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని కోదండరాం అభినందించారు. విగ్రహంలో బతుకమ్మ కూడా ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. తల్లిగా వారిని చిత్రీకరించుకునే ప్రయత్నం ఒక మంచి ప్రయత్నం అని నేను భావిస్తూ ఉన్నా. దీనివల్ల సాధారణ ప్రజలు కూడా తమను తాము దీంతో స్వీకరించటానికి, తాదాత్మ్యత చెందటానికి కూడా ఒక అవకాశం కలుగుతుందని నేను అనుకుంటా ఉన్నా. మంచి ప్రయత్నమే ఇది. ఇంకా బతుకమ్మ కూడా ఉంటే బాగుండనేమో అనేది నాకున్న ఒక ఆలోచన. అయితే ఆ విషయాల మీద ఏవో కారణాలు ఉండి ఉంటాయి. అవి లేకపోయినప్పటికీ కూడా ఇది చాలా బాగుందని మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలను. తెలంగాణ తల్లి విగ్రహం చూడ్డానికి చాలా అందంగా ఉందని ప్రముఖ లోగో ఆర్టిస్ట్ రుద్ర రాజేశం అభిప్రాయం. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా ఉందని, తెలంగాణ మహిళలు పండుగలకు ముస్తాబైనట్లు విగ్రహం ఉందని తెలిపారు. చూడటానికి ఎంతో ముచ్చటగా ఉందని, వంకబెట్టడానికి వీలు లేకుండా పర్ఫెక్ట్ గా ఉందని రాజేశం అన్నారు. గతంలో రూపొందిన తెలంగాణ తల్లి విగ్రహంతో ఈ నమూనాకు అస్సలు పోలికే లేదని స్పష్టం చేశారు. 17 అడుగుల ఎత్తున్న నిండైన రూపంతో ఈ విగ్రహం సచివాలయంలో డిసెంబర్ 9న ఆవిష్కారం కానుంది.